స్పెషలిస్ట్ అన్న మేము ఉంటాం కలిసిపోదాం వచ్చింది రవేనా ఒక్క ఫోటో ఇదంతా వాసింది వాసింది చెయ్యి ఇట్లా ఇన్ఫెక్షన్ స్టమక్ అయిందా ఫుడ్ పాయిజనింగ్ అయింది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది కాదు అంటే దానికి ఎఫెక్ట్ అవుతుంది అది మొదలే కడుతున్నాం వాళ్ళు దాదాపు కోరుతున్నారు ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల సమస్యలు వచ్చినాయి. డాక్టర్లతో కూడా మాట్లాడారు. ఇప్పుడు జనరల్ వాటికి ఐసీయూలో నుంచి ఇన్ఫెక్షన్ చేస్తామని చెప్పి కానీ వారితో మాట్లాడిన తర్వాత వారి ఆలోచన విధానం పట్ల నాకు మరింత గౌరవం పెట్టింది. వారు ఇంత కష్టాలలో ఉన్నప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఐసీయూలో చేర్పిస్తే కూడా వారు ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావించారు. అంటే వారి ఆలోచన దళితుల పట్ల ఎంత ప్రత్యేకంగా ఉన్నదో వారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. నిన్న మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు పెట్టినా అని దళితుల ఎంపవర్మెంట్ మీద సమావేశం పెట్టినా నా దృష్టికి వచ్చింది. కేసీఆర్ ఈ భూమి మీద ఉన్న అందరి ద్రోహులకి వెళ్ళి పెద్ద దళిత ద్రోహి. ఎందుకు అనంటే పంచగుట్ట చౌరస్తలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది కేసీఆర్. 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ప్రపంచంలోనే ఒక గొప్ప సుందరీకరణతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ రోజు వరకు తట్టడి మట్టి తీయలేరు. ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను ఈరోజు గుంజుకొని వాళ్ళని భూమి లేని నిరాశ్రయులను చేస్తున్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి అనే అధికారంలోకి వచ్చి ఇవాళ దళితులకు ద్రోహం చేస్తున్నాడు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అత్యధికంగా ఆనాడు SC/ST సప్లాన్ తీసుకొచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో దళితులను గిరిజనులను ఆదుకోవడానికి ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి SC/ST సప్లాన్ తీసుకురావడమే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎంప్లాయ్మెంట్ వేకెన్సీస్ ఫిలప్ చేస్తే మొదట SC/STల ఖాళీలన్నీ కూడా భర్తీ అవుతాయని చెప్పి కంటిన్యూస్గా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే 4 గజాల భూమి పంచగుట్ట చౌరస్తా లేదు అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మాత్రం పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను అది ఇవ్వకపోను అసైన్మెంట్ భూములు పుంజుకుంటున్నాడు. అదేవిధంగా ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక ఇల్లు కూడా కట్టించలేదు. ఇవాళ మళ్ళీ దళిత ఎంపవర్మెంట్ అని చెప్పి నియోజకవర్గానికి 1000 మంది నేను ఇంకా పేపర్ పూర్తి చదివి హనుమంత నా వివరాలు కూడా చెప్తున్నాడు. నియోజకవర్గానికి 100 మందిని సెలెక్ట్ చేసి 10 లక్షలు అంటున్నాడు. అసలు ఏమన్నా కేసీఆర్ అన్నం తింటున్నాడా, జ్ఞానం ఉన్నదా? నియోజకవర్గానికి 100 మంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 15-20% జనాభా దళితులు ఉన్నారు. అంటే 5 లక్షల ఓటర్లలో 1,00,000 మంది దళితులు ఉంటే 100 మందికి ఇస్తా అంటే ఇది దళిత ద్రోహి కాదా? కాబట్టి వీటన్నిటి మీద కొట్లాడేది ఉన్నది తప్పి నువ్వు ఎజెండానే మొదట ఢిల్లీకి తీసుకెళ్ళి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో కలిసి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులను అన్నింటిని కూడా వివరించి ప్రజల తరఫున కొట్లాడదామని చెప్పి మేడంను రాహుల్ గాంధీ గారిని కలుస్తాము. ఇదే పార్టీ విషయం రెండోది అదే స్థాయిలో రోడ్ల మీద ఉండి ఈ తెలంగాణ ప్రజల యొక్క ద్రోహి తెలంగాణకు దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ మీద మనం కొట్లాడేది ఉన్నది. నా ఆరోగ్యం కుదుటపడంగానే నిన్ను నేను తీసుకొని పోతా శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరికి రాహుల్ గాంధీ గారి దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళి మనం ఏ రకంగా కొట్లాడాలనుకుంటున్నామో ప్రణాళికను ఆమోదింపజేసుకొని వచ్చి మొత్తం రాబోయే 2 రోజులు ఇంటికి పోకుండా ప్రజల కోసం కొట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడతామని హనుమంతన్న నాకు చెప్పడం జరిగింది. అందరినీ పార్టీలో ఉన్న అందరి సీనియర్లను కనుక హనుమంతన్న ఒక దశ దిశ నిర్దేశం
అంటే ఎవరమైనా మనం హాస్పిటల్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్తే వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ ఆర్థిక అంశాలు ప్రస్తావిస్తారు. కానీ హనుమంతన్న మొదట ప్రస్తావించింది దళితుల గురించి, రెండవ ప్రస్థానం పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడిండు. ఖచ్చితంగా ఇట్లాంటి క్రిటికల్ కండిషన్లో కూడా ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను నాకు స్ఫూర్తినిచ్చింది. డెఫినెట్గా హనుమంతన్న ఆరోగ్యం కుదుటపడంగానే ఈ అంబేద్కర్ విగ్రహం విషయంలో ఖచ్చితమైన కార్యాచరణను తీసుకొని కొట్లాడతాం. తర్వాత శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని కలిసి భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ధారించుకుంటాం.